బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కేసీఆర్ ని విచారించేందుకు సిట్ సిద్ధమవుతోంది. రాధాకిషన్ స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించారు. కేసీఆర్ ఇంటి నుంచి పేపర్ పై చేత్తో రాసిన కొన్ని ఫోన్ నెంబర్లను తనకు అందాయని, వాటిని ఎస్ఐబిలో ప్రణీత్ రావుకి ఇచ్చి ట్యాపింగ్ చేయించానని రాధాకిషన్ తన స్టేట్మెంట్లో చెప్పారట. ఇక కవిత, సంతోష్ రావులను కూడా విచారించి ఆ తర్వాత కేసీఆర్ను విచారించేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే కవితకు నోటీస్ ఇచ్చేందుకు రెడీ చేస్తున్నారట సిట్ అధికారులు. సో మాజీ ఎంపీ సంతోష్ విచారణకు సిట్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే హరీష్ రావును విచారించిన సిట్ సంతోష్ రావు కూడా విచారించబోతోంది. హరీష్ రావుని 7.5 గంటల పాటుగా విచారించిన సిట్ అధికారులు తదుపరి ఇప్పుడు సంతోష్ రావు, కవిత, ఆ తర్వాత కేసీఆర్, మధ్యలో కేటీఆర్ కూడా పిలిచే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ తన స్వహస్తాలతో రాసినటువంటి ఒక నెంబర్లకు సంబంధించిన చిట్టీని రాధాకిషన్ రావుకి ఇస్తే రాధాకిషన్ రావు ప్రణీత్ రావుకి ఇచ్చి వాటిని ట్యాప్ చేయించారట. సో కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దాంట్లో కేసీఆర్ని పిలిచే అవకాశం ఉంది. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో హరీష్ రావు విచారణకు వెళ్ళారు. హరీష్ రావు విచారణలో ప్రధానంగా పిలవడానికి ఒక ప్రైవేట్ మీడియా యజమాని ఇచ్చినటువంటి స్టేట్మెంటే అన్నారు. కానీ హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత అదంతా డొల్లు సొల్లు, అందులో ఏం లేదు, ఏ ఒక్క ఆధారం లేదు. నన్ను అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడిగారని చెప్తున్నారు. ఇప్పుడు స్వయంగా కేసీఆర్ పేరు వస్తోంది, అది రాధాకిషన్ రావే ఇచ్చారు స్టేట్మెంట్ అనే రకంగా బయటికి సిట్ చెప్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, దీని ఎంత మేర బీఆర్ఎస్ పార్టీ లేదంటే కేసీఆర్ని విచారిస్తే రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ. జనరల్ గా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కువగా కేటీఆర్ పైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ గురించి ఎక్కువ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇక్కడ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పేరు ఎక్కడ కనపడట్లేదు. ఈ హరీష్ రావు సంబంధించినటువంటి విచారణ ముగిసింది. తదుపరి నెక్స్ట్ విచారణకు సంబంధించినటువంటి విషయంలో కవిత, సంతోష్ రావు, కేసీఆర్ ను విచారించే అవకాశం ఉందనేటువంటి అంశం బయటికి రావడమే ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. అసలు ఏం జరుగుతా ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, సిట్ దర్యాప్తు ఏ ఆధారాలతో కొనసాగుతుంది అనేటువంటిది ప్రస్తుతం నిజంగానే ఇది ఒక ట్విస్ట్. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణలో మొదటిసారి విచారణ చేసేటప్పుడు ఇవన్నీ పేర్లు వినిపించలేదు. అప్పుడు మొదటగా ప్రధానంగా వినిపించినటువంటి పేర్లు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ పేర్లే వినిపించాయి. కానీ ఇప్పుడు కేటీఆర్ పేరే వినిపించట్లేదు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో. ప్రస్తుతం అధికారులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కానీ, వాళ్ళు చెప్పినటువంటి సమాచారం కానీ, వాళ్ళు వెల్లడించినటువంటి పేర్లతో ఇప్పుడు కొత్తగా ట్విస్ట్ కనిపిస్తా ఉంది. రాధాకిషన్ వాంగ్మూలంలో పెద్ద ఆయన పేరు, స్లిప్లపై కొన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చారనేటువంటి వార్త రావడం, బీఆర్ఎస్ లోని బాధితులను కూడా వరుసగా విచారించే అవకాశం ఉందనేటువంటిది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేటువంటిది మనం చూసాం. ఎవరెవరు ఇప్పటి వరకు ఆ విచారణలో పాల్గొన్నారు, ఈ ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేటువంటిది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని ఆధారాలు, అందరు ఇచ్చినటువంటి సమాచారంతో విచారించిన తర్వాత పూర్తి దర్యాప్తు వేగవంతం చేయడానికి సిట్ పూనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా సజ్జనార్ కూడా మాట్లాడారు, లోతైన దర్యాప్తు కొనసాగుతుంది ఫోన్ ట్యాపింగ్ లో అనేటువంటిది. చాలా కీలకమైనటువంటి దర్యాప్తుగా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఒక టైం బాండింగ్ పెట్టింది. ఆ టైం బాండింగ్ లోపల వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం కవిత సంబంధించినటువంటి భర్త ఫోన్ ట్యాప్ అయిందని ఆమె ఆరోపిస్తా ఉన్నారు. ఆమె భర్త అనిల్, తర్వాత ఆమె సిబ్బందిని కూడా విచారించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. వారి వాంగ్మూలాలకు సంబంధించినటువంటి రికార్డ్ అయిన తర్వాత వారు ఇచ్చే సమాచారాన్ని బట్టి నెక్స్ట్ సీఎం కేసీఆర్ కి పక్కనే ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి సంతోష్ రావు పాత్ర పైన కూడా విచారణ జరిపేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర రెడ్డి విచారణలో కూడా కొన్ని కీలక అంశాలు రాబట్టినట్టుగా తెలుస్తా ఉంది. రాధాకిషన్ కానీ తర్వాత మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాల ఆధారంగా ఇచ్చిన సమాచారం ప్రకారం సంతోష్ రావు కూడా క్వశ్చన్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ప్రస్తుతం సీఎం ఇంటి దగ్గర నుంచి కొన్ని పేపర్లలో ఫోన్ నెంబర్లు రాసి పంపించారు అప్పుడున్నటువంటి సీఎం ఇంటి నుంచి అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. దీన్ని ఇంకా అధికారులు అధికారికంగా ధృవీకరించినప్పటికీ వార్తా కథనాల్లో కనిపిస్తా